అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం గతానికి ఇప్పటికీ భిన్నంగా మెరుగైన పద్ధతిలో మనం కళ్యాణాన్ని చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే గతంలో పారిశుధ్యం కానీ లేకపోతే భక్తులు కళ్యాణానికి రావటం కానీ ఇక్కడున్న ఏర్పాట్లు కానీ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ చూసినట్టయితే భక్తులు కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేవి. సరైన పారిశుధ్యం లేకపోవటం, మంచినీటి సరఫరా, ఇలాంటి ఇబ్బందితో భక్తుల రాక కాస్త తక్కువ ఉండేది. 3 నుంచి 4 లక్షల వరకు ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టెంపుల్ టూరిజం, ముఖ్యంగా లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం మీద దృష్టి పెట్టడం జరిగింది.